నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. సాక్షిలో మొదటి పేజీలో వచ్చి జూన్లో జాబుల జాతర. ఈసారి అన్ని నియామకాలు టీఎస్పీఎస్సీ ద్వారానే. గ్రూప్ 4తో పాటు వివిధ కేటగిరీల్లో తుది ఎంపిక జాబితాలు, అనంతరం ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామక పత్రాల అందజేత. TREIRB ద్వారా పెండింగ్లో ఉన్న పత్రాలు కూడా పంపిణీ. ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్ పోస్టింగ్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. పార్లమెంటు ఎన్నికల కోడ్ ముయ్యగానే జాబుల జాతరకు లైన్ క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 4 కేటగిరీలో 9,000 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. వీటితో పాటుగా పలు విభాగాలకు సంబంధించిన ఖాళీలను వాటికి సంబంధించిన వివరాలు ఈ జాబుల జాతరకు సంబంధించిన వార్త మొదటి పేజీలో వచ్చింది. సాక్షిగా 5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతల పెరుగుదలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉంది. మధ్యాహ్నం వేళ బయటికి రావద్దు, ఎండల నుంచి రక్షణకు జాగ్రత్త తీసుకోవాలి, ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక నేడు బీజేపీ టిఫిన్ బాక్స్ బయటకులు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. అంతరిక్ష పర్యాటకం సాధ్యమైన వార్త, ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సిబిఐ అనే వార్త ఉన్నది. ఇక మేనిఫెస్టో పేరిట ఎన్నాళ్ళు ఈ మోసమని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన క్వశ్చన్కి సంబంధించిన వార్త ఉన్నది. శాంతి స్వరూప్ కన్నుమూత అనే వార్త. మళ్ళీ పాత తెలంగాణ, మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మూటలు పునరావృతమని కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటన సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక తుగ్గూడ నుంచే ప్రచార పర్వం అనే వార్త. పాలమూరుకు జాతీయ హోదా, నేటి సభలో తెలంగాణకు 23 ప్రత్యేక హామీలను ఇవ్వన్న కాంగ్రెస్ పార్టీ అనే వార్త ఉన్నది. 5 న్యాయాలు 25 గ్యారంటీలు కాంగ్రెస్కు సంబంధించిన వార్త, మేనిఫెస్టో సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక నమస్తే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఇకిలించినట్టే అని కేసీఆర్ పర్యటనకు సంబంధించిన వివరాలతో కూడిన కథనాన్ని మొదటి పేజీలో ఫుల్ పేజీ నిండా ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక పార్టీ మారితే బేటే, ఆటోమేటిక్గా సభ్యత్వాలు రద్దు, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్కు సవరణ, ఫిరాయింపు ధరలను ప్రోత్సహించమని కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాన్ని ఒక వార్తగా తీసుకున్నది. ఇక ఆ మాట అనడానికి సిగ్గు లేదా అని రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టం తెస్తారని బీఆర్ఎస్ విమర్శ ఉన్నది. ఇక వస్త్ర పరిశ్రమలో ఆకలి కేకులు అనే వార్త, దళిత బంధుపై విజిలెన్స్ అనే వార్త ఉంది. శాంతి స్వరూప్ కన్నుమూత అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడులో మొదటి పేజీలో ఈ ప్రభుత్వ భరతం పడతామని కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించిన వార్త ఒకటి ఉన్నది. 50% మించి రిజర్వేషన్లని కాంగ్రెస్ మేనిఫెస్టోకు సంబంధించిన వార్త ఉన్నది. తెలంగాణ నుంచే ప్రచార భేరీ అనే వార్త, రష్యాకు చావుదెబ్బ, ఇందిరమ్మ ఇళ్లకు అడుకో నిధులు అనే వార్త, కాంగ్రెస్ గ్యారెంటీలను అమలు చేయాలనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో సన్ రైజర్స్ అదే జోరు అనే వార్త ఉన్నది. గద్దలెక్క వాలుత, కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించిన వార్త. కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు అని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యాఖ్య ఉన్నది. ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారని మరో మంత్రి పొంగులేటి వ్యాఖ్య ఉన్నది. నేడే జనజాతర, మాది సైద్ధాంతిక పోరాటం అని కాంగ్రెస్ జనజాతర సభకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక వీటితో పాటుగా రాధాకిషన్ రావుకు స్వల్ప అస్వస్థత అనే వార్త ఉన్నది. రంగంలోకి సిబిఐ, కవితను విచారించేందుకు అనుమతించిన కోర్టు అనే వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతి. రేవంత్ సీఎంగా ఉన్నంత రాహుల్ ప్రధాని కాలేరు అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. వాహనాలు నిల్వ నీడ లేకపాయే అని సచివాలయం వద్ద పార్కింగ్ సమస్య పైన ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక వార్తలు సమాప్తం. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూపిక లేరు అని వార్త మొదటి పేజీలో ఉన్నది. పొంచి ఉన్న ప్రొటెస్ట్ క్యాన్సర్ ముప్పు అనే వార్త. నేడు వడగాలులు రేపు వర్షాలు అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.